అక్కడే అర్థమవుతుంది. అంటే నువ్వు మీ ఎప్పుడు అమ్మాయి మీ అమ్మాయి శ్వేత చేసిన కామెంట్ ఒకటి ఉందండి. యాక్చువల్లీ మా బాబాయ్ పోటీ చేయాలి అనుకుంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే అటు గుంటూరు ఎంపీ ఖాళీగా ఉంది, నరసరావుపేట ఎంపీ స్థానం ఖాళీగా ఉంది, ఏలూరు ఎంపీ స్థానం ఖాళీగా ఉంది. కేవలం మా నాన్న మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి? నేను ఏ రోజు వారి నాన్నగారి మీద దాడి చేయలేదు, వారే నా మీద చేశారు. గత 2 సంవత్సరాల నుంచి అనరాని మాటలు, చాలా చండాలమైన మాటలు, ఎక్కడ వినకూడని మాటలు అని అన్నాడు. కానీ నేను ఏ రోజు మీడియా ముందే అన్నారు, నేను ఏ రోజు కూడా నేను శృతి తప్పలేదు. ముందు వారి నాన్నగారికి చెప్పమనండి, నేను ఏ రోజు నుంచుంటానని అనలేదు. చంద్రబాబు నాయుడు గారు నాని గారిని నుంచున్నా పెట్టినా నేను సపోర్ట్ చేస్తాను, అది నా వ్యక్తిగతం, నేను ఏ రోజు సపోర్ట్ చేయలేదని ఆయన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి, లోకేష్ను విమర్శించి, ఆఖరికి లోకేష్ గారు పుట్టిన అబ్బాయి దేవాంశను కూడా విమర్శించే స్థాయికి వెళ్ళిపోయి వారికి వారికి ఒక వ్యక్తిత్వం ఉందా? అసలు నీకు 2 సార్లు ఎంపీ ఇచ్చి ఇవాళ నువ్వు ఎన్నో అప్పులు అయిపోయావు. 2014లోనే అప్పులు అయిపోయావు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఒక స్థాయిలో నిల్చోబెట్టారు. అటువంటి స్థాయి ముందు వారి కుమార్తెకి అంటే మా అమ్మాయికి నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఈరోజు తప్పు చేయలేదమ్మా, నువ్వు సరిగ్గా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తెలుసుకో, నీకు తెలుసు, నీ మైండ్లో తెలుసు, నీకు అన్నీ తెలుసు. కానీ ఏదో ప్రెస్ ముందుకు వచ్చావు కదా అని ఏది పడితే అది చెప్పొద్దు. క్లియర్గా చెప్తున్నాను, తప్పు చేసిందంతా నాని గారే. ఆయన మీరు అందరూ చూస్తున్నారు, బహిరంగానే చూస్తున్నారు కదా, నేనేం దాచుకోవాలా, ఏ రోజు బహిరంగానే జరుగుతున్న విషయాలే. కాబట్టి మీకు కూడా తెలుసు నేను తప్పు చేశానో లేదు. కాబట్టి తప్పు చేసిన వారికి ప్రజాకోర్టులో మాత్రం తప్పకుండా మరో ఇంకొకసారి ప్రజాప్రతినిధి అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అంతేకాకుండా సీతక్క ఉంది, పార్టీలో విభేదించవచ్చు, వారు వెళ్ళిపోయారు. చక్కగా పార్టీ నాయకుడిని పొగుడుతారు, నాకు ఈ పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది అని వారు ఎంతో పొగుడుతారు. వారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ నిజంగా చూస్తే వారి స్థాయి ఎంత, వారి స్థాయి ముందు మన స్థాయి ఎంత. అటువంటి వ్యక్తులు ఎంత గౌరవం ఇస్తారండి చంద్రబాబు నాయుడు గారికి? అసలు అదే తీసేయండి. ఈ మధ్య నిన్న కాకుండా మొన్న కృష్ణదేవరాయలు నీ తోటి ఎంపీ, ఆయన వైసీపీలోంచి బయటకు వచ్చాడు, తెలుగుదేశంలోంచి కాదు. అక్కడెక్కడన్నా అధినాయకుడిని విమర్శించింది ఉందా? నాకు పడట్లేదు, నాకు నచ్చట్లేదు, నువ్వు అట్లాగే వెళ్ళు. అంతేగాని నువ్వు నీ తప్పులన్నీ పెట్టుకుని మా నాయకుడిని విమర్శించి ఏదో జగన్ దగ్గర ముప్పు పొందాలనుకున్నావా? నిన్ను జగన్ అనేవాడు ఆల్రెడీ లెక్క చేయటం మానేశాడు. మొన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరే చూసాం. నిన్న మొన్న విజయసాయి రెడ్డి వెనకమాల మీరు చూస్తే అందరు ఎమ్మెల్యేలు అవి అందరూ ఉంటే వాళ్ళకి చివరి వరుసలో నువ్వు నుంచున్నావు. ఆఖరికి విజయసాయి రెడ్డి దగ్గర కూడా లేదు. నువ్వు ఒక ఎమ్మెల్యేకి అనుచరుడు అయిపోయావు. నువ్వు ఎంపీ స్థాయిలో లేవు. మా పార్టీలో నీకు బ్రహ్మాండమైన స్థాయి, చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చునే స్థాయి నుంచి నువ్వు నీ విమర్శలు నీ దీనివల్ల దిగజారిపోయి ఒక ఎమ్మెల్యేకి అనుచరుడు, ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్యే ఇన్ఛార్జికి, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జికి అనుచరుడు అయిపోయావు. ఎవరైనా అవ్వచ్చు. ఇవాళ మొన్న చూస్తే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర జగన్ నీ మొహం వెంక చూడలేదు. అంటే నీకు తెలుసుకో, చంద్రబాబు నాయుడు గారు నీకు మొన్న చూస్తే దుర్గుడిలో వీడియో వచ్చింది, నానిగారు ఎక్కడ ఉన్నారు రండి అని చెప్పి అంత గౌరవించిన వ్యక్తిని నువ్వు విమర్శిస్తున్నావంటే నీకు బుద్ధి ఉందా లేదా నాకు అర్థం కాదు. అంటే బేసిక్గా గత కొద్ది కాలంగా కేశినేని నాని పార్టీ కంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు. పార్టీ పైన కొన్ని బహిరంగ విమర్శలు, చంద్రబాబు నాయుడు గారి ఫోటోని పార్టీ కార్యాలయం తీసి బయట పెట్టడం కావచ్చు, ఢిల్లీలో బొకే ఇవ్వబోతుంటే గల్లా జయదేవ్ తీసుకొచ్చి బొకే ఇస్తే దాన్ని పక్కకి నెట్టేయటం, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చూస్తున్న తరుణంలో రీసెంట్గా మీ పార్టీకి సంబంధించిన ఒక నేత చేసిన ఆరోపణ, చాలా కాలం నుంచి ఆయన వైసీపీ కోర్టుగా వ్యవహరిస్తున్నారు అని, దాన్ని మీరు తెలుగుదేశం నాయకులు, ప్రజలు, విజయవాడ ప్రజలు దాన్ని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే నేనేదో చేశాను అన్నారు కదా, ఆయన బొకే చేసినప్పుడు నేను లేను, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినప్పుడు నేను లేను, నగరపాలక మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు నేను లేను, విజయసాయిరెడ్డి ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు నేను లేను, రోజు వైవి సుబ్బారెడ్డితో మీ కాల్ డేటా చూస్తే వైవి సుబ్బారెడ్డితో టచ్లో ఉంటారు, అంతేకాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో టచ్లో ఉంటారు, మిథున్ రెడ్డితో టచ్లో ఉంటారు, మీరు భవనేష్తో టచ్లో ఉంటారు. మీరు ఏ రోజు తెలుగుదేశం ఇన్ఛార్జిని పొగిడింది లేదు. ఎంతసేపు వెళ్ళి ఎమ్మెల్యేలని, వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే దోసుకుంటున్నారో వాళ్ళందరూ గొప్ప అని విమర్శిస్తున్నారు. కాబట్టి ఇదంతా కోర్టు ఆపరేషన్. మనందరికీ గత 4 సంవత్సరాల నుంచి అర్థమవుతుంది. ఈయన ఉద్దేశం తెలుగుదేశాన్ని ధ్వంసం చేయటం, జగన్ దగ్గర ఏదన్నా కోవర్ట్ ఆపరేషన్ చేసి ఏమన్నా ఆస్తులు ఏమైనా సంపాదించుకున్నాడేమో మరి మనకు తెలియదు. నిజంగా కోవర్ట్ అని మేము అందరం పార్టీ శ్రేణులతో సహా అందరం విజయవాడ ప్రజలు కూడా అది విశ్వసిస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున మీకు ఎంపీ సీటు తెలుగుదేశం పార్టీ అలాట్ చేసింది అనుకుంటున్నాను.